కేదార్నాథ్ యొక్క పౌరాణిక మూలం మహాభారత కాలానికి చెందిన పాండవులు కురుక్షేత్ర యుద్ధం అనంతరం తమ పాపాలను నిర్వహణకు భగవాన్ శివుడి ఆశీర్వాదం పొందాలనుకుంటారు. కానీ శివుడు వారిని కోపంగా ఉండి హిమాలయాలకు వెళ్లిపోతారు. శివుడు పరమశివుడు రూపంలో దృండించే బుల్ రూపంలో కనిపిస్తారు. పాండవులు ఆయన్ను గుర్తించగా శివుడు భూమిలోకి వెళ్లిపోతారు. ఆయన దృండంక రూపంలో భూమిలోకి మునిగిపోతారు. వెనక భాగం కేదార్నాథ్ లో ధర్మిస్తుంది. అది పంచ్ కేదార్ క్షేత్రాలలో ఒకటి. మిగిలిన భాగాలు ఇతర ప్రాంతాల్లో ధర్మించబడతాయి. మధ్య మహేశ్వర్, రుద్రనాథ్, కల్పేశ్వర్. కేదార్నాథ్ ఆలయం 8వ శతాబ్దంలో ఆదిశంకరాచార్యులు పునఃస్థించబడిందని నమ్ముతారు. ఇది సముద్రం మట్టానికి 11,775 అడుగుల ఎత్తులో ఉంది. ఆలయం తుఫాన్లుకి, హిమపాతం మరియు కలగతినికి పట్టుకొని నిలబడి ఉంది. 2013 జూన్ నెలలో భారీ వర్షాలు, క్లౌడ్ బర్స్ట్ మరియు హిమాలయాల్లో మంచు కరుగుదల కారణంగా భయంకరమైన వరదలు వచ్చాయి. ఈ వరదల వల్ల కేదార్నాథ్ పట్టణం భారీగా నాశనం అయింది. వేలాది మంది భక్తులు చనిపోయారు. కానీ విశేషం ఏంటంటే కేదార్నాథ్ ఆలయం తుడిపాటు తప్పకుండా నిలిచి ఉండటం. ఆలయం వెనుక ఉన్న పెద్ద శిల భీంశిల ఆలయాన్ని రక్షించినట్టు అనేక మంది చెబుతున్నారు. అది వరద ఉత్పత్తిని అడ్డగించి ఆలయాన్ని దెబ్బతీయకుండా చేసింది. ఈ ఘటనపై చాలా మంది భక్తులు భగవంతుణ్ణి లీలగా భావిస్తారు. బాలీవుడ్ లో కేదార్నాథ్ అనే సినిమా వచ్చింది 2018. అందులో సుశాంత్ సింగ్ రాజ్పుట్ మరియు సారా అలీఖాన్ ప్రథమ పాత్ర పోషించారు. ఇది 2013 వరదల నేపథ్యంలో ఒక కల్పిత ప్రేమ కథను చూపిస్తుంది. ఇది నిజమైన కథ కాదు, కానీ నిజమైన వరదలపై ఆధారపడి ఉంటుంది. ఇక్కడ ఎంత చల్లగా ఉందంటే, ఇంత ఎండున్నా ఎండ ఎంత ఉంది చూసారా? అలాగే చూడు అక్కడ కొండలు కనబడుతున్నాయా, మంచు కొండలు. ఇక్కడ ఎంత ఎండ ఉన్నా మనకి చల్లగా తగులుతుంది. అందుకే ట్రెక్కింగ్ చేయడానికి చాలా బాగుంది. అక్కడ పైప్ అయితే కనబడుతుంది కదా, నేచర్ ఇచ్చిన వాటర్ అది. ఎక్కడైతే అక్కడ వాటర్ పడుతుంది. ఆ వాటర్ తాగుతున్నారు కూడా చాలా మంది. ఫుల్ ప్యూరిఫై అయ్యి ఉంది వాటర్ ప్యూరిఫై ఉంది ఫుల్. ఎక్కడైతే అక్కడే పైపులు పెట్టి వాటర్ ఉంది తాగడానికి. ఇక్కడైతే 50 రూపాయల దగ్గర ఉంది బాటిల్, వాటర్ బాటిల్ ఒకటి 1 లీటర్. గాడిదలు గుర్రాలు కూడా ఇక్కడ వాటర్ తాగుతున్నాయి. పైప్ చూస్తున్నారా? ఎక్కడైతే అక్కడ అలా పైపులు ఉన్నాయి. పైప్ ఇక్కడ హెలికాప్టర్ 2 నిమిషాలు 3 నిమిషాలు కూడా వచ్చేస్తుందా. మొత్తం ఐసే, ఇదంతా ఐసే. ఇప్పుడు దగ్గరికి వెళ్ళబోతున్నాం. ఇప్పుడు చూస్తున్నాం, దగ్గరికి వెళ్ళబోతున్నాం. ఐస్ వచ్చింది. మొత్తం అంతా ఐసే. అంతా అక్కడి నుంచి చివరి దాకా ఐసే.
టైం ఎంత అనుకున్నా అవుతుంది, 2:30 అవుతుంది. అప్పుడే క్లైమేట్ చూడండి ఎలాగైతే మొత్తం చేంజ్ అయిపోయింది క్లైమేట్ అంతా. 3 కిలోమీటర్లు అయితే ఉంది. మళ్ళీ ఆ చుట్టూ తిరిగి చుట్టూ కనిపిస్తుంది కదా అక్కడ, అదన్నీ తిరిగి వెళ్ళాలి. ఎక్కడ చూసినా ఐసే ఇదంతా. నేను ఫస్ట్ ఏదో అనుకున్నాను, మొత్తం ఐసే ఇదంతా. చాలా దగ్గరికి అయితే వస్తాం. ఇంకా 500 మీటర్స్ ఉంటుంది. టుడేలో చూసాం కదా 3 రోజుల కిందట కూలిపోయిందని. అది ఇదే, మనుషులకి ఏమి ప్రమాదం అయితే అవ్వలేదు. ఓన్లీ హెలికాప్టర్ బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదా, అదే విరిగిపోయింది. అలానే కనిపిస్తుంది కదా, అదే వెళ్ళిపోయాడు. जगह तो किए होंगे। బయట ఉన్నాము, మీరు అక్కడికి వచ్చే
दर्शन कर ले
కూల్ వాటర్ చూస్తున్నారా, పొగలు వస్తున్నాయి మొత్తం. అందులోకి దిగితే ఇంక అయిపోయినాయి. పొగలు కనిపిస్తున్నాయా? అదంతా పొగలే మొత్తం. మెడికల్ ఇక్కడ ఒక్క దగ్గరే ఉంది. మొత్తం ఈ 25 కిలోమీటర్ల లోపు మెడికల్ అయితే ఒక్క దగ్గర కనిపిస్తుంది. మొత్తం అయితే జనాలు అయితే నార్మల్ లేదు. అలానే మనకి ఎక్కడైతే అక్కడ వైట్ కనబడుతుంది కదా, అవన్నీ మంచే. అదంతా ఇదంతా కనిపిస్తుంది వైట్ కదా, అంతా మంచే. మంచు కొండలు ఇవన్నీ తెస్తాము. 1800 అంట. మెల్లిగా తగ్గించి మాట్లాడాను. ఈ వర్షంలో ఏటో అర్థం అవ్వట్లేదు. ఎలా ఉంటా జారిపోతామా లేదా ఏటో. క్లైమేట్ చూస్తామట్టు నార్మల్గా లేదు. ఫుల్ కూల్. చూస్తున్నారా, ఇది గుర్రాలా కనిపిస్తున్నాయి మీకు ఏమైనా? ఏదన్నా అది ఎవరు తక్కువ అంచనా వేయకండి, నార్మల్గా ఉండదు. వచ్చేటప్పుడు అయితే ఎంత కష్టపడ్డాను, వెళ్ళేటప్పుడు అంత సింపుల్గా వెళ్తున్నాను నేను. గుర్రంపై గాడిపై. అలాగే ఇక్కడ చూస్తున్నారు కదా ప్రజలు వీళ్ళందరూ. మన సైడ్ అయితే ఎండలు దొబ్బుతున్నాయి, ఇక్కడైతే వర్షాలు. ఇది ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదంతా మంచే. అదంతా ఐస్ గడ్డ అయిపోయింది ఫుల్. ఇప్పుడు వర్షం కూడా పడుతుంది కదా, వెళ్ళి కరుగుతుంది.